ఒక ఊళ్ళో గంగ మంగ అనే ఇద్దరు స్త్రీలు పక్కపక్కనే కాపురం ఉంటూ ఉన్నారు. గంగ తనకున్న 2 గేదెలతో నేతి వ్యాపారం చేస్తూ ఉంది. మంగ తన 8 గేదెలతో పాల వ్యాపారం చేస్తూ ఉంది. ఒకసారి గంగ దగ్గర మంగ కిలో నెయ్యి అప్పుగా తీసుకుంది. 8 రోజులైన నెయ్యి తిరిగి ఇవ్వలేదు. ఊరిలో గయ్యాలిగా పేరున్న మంగను తన కిలో నెయ్యి గురించి ఎలా అడగగలను అని ఆలోచించిన గంగ ఒకనాడు, మంగక్క, నువ్వు నా దగ్గర 6 నెలల క్రితము కిలో నెయ్యి అప్పుగా తీసుకున్నావు. ఇప్పుడు నా దగ్గర లేదు. చుట్టాలొచ్చారు, కాస్త ఆ నెయ్యి బాకీ ఇస్తావా అని అడిగింది. మంగ ఉవ్వెత్తున లేచి, నీ దగ్గర నేను అప్పు చేయడమేంటి? 8 గేదెలున్నాయి. నేనెక్కడ? ముష్టి 2 గేదెలు ఉన్నా నీ బతుకెక్కడ? నువ్వెక్కడ? అంటూ నానా తిట్లు తిట్టింది. గంగకి కన్నీళ్లు జలజల రాలిపోయాయి. ఏమనలేక ఆ ఊరి న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది. మరునాడు న్యాయసభలో న్యాయాధికారితో మంగ గట్టిగా అరుస్తూ, అయ్యా, ఇదేం న్యాయం? 8 గేదెలున్న నేను 2 గేదెలున్న ఈ గంగ దగ్గర కిలో నెయ్యి అప్పుగా తీసుకున్నానంటే మీరు నమ్ముతున్నారా? ఆమె చెప్పింది నమ్మి మీరు నన్ను ఇక్కడికి పిలిపించడం చాలా అన్యాయం అని విచారపడింది. మంగ మాటలు గమనించిన న్యాయాధికారి ఆమె మాటల్లో ఉన్న కపట బుద్ధిని కూడా గమనించాడు. వారి పోట్లాటకు తీర్పును మరో రోజు వాయిదా వేశాడు. ఆ రోజు తన న్యాయస్థానంలో ముందు దారిన బురద చేయించి ఉంచాడు న్యాయాధికారి. గంగ మంగ ఇద్దరు ఆ బురదలో నడుస్తూ లోపలికి వచ్చారు. భటుడు వాళ్ళిద్దరికి చెంబులతో నీళ్ళిచ్చాడు. గంగ కేవలం సగం చెంబు నీటితో బురదను అంతా శుభ్రం చేసుకోగా మంగకి 3 చెంబుల నీళ్లు అవసరమయ్యాయి. అది గమనించిన న్యాయాధికారి మంగతో, ఏమిటమ్మా, 3 చెంబులు నీళ్లు ఇచ్చినా నువ్వు నీ కాళ్ళ బురదను వదిలించుకోలేకపోయావు. గంగ మాత్రం సగం చెంబడే నీటితో శుభ్రం చేసుకుంది. 8 గేదెలున్న నీకు పొదుపు చేయడం చేత కాలేదు. దుబారా చేయడం నీకు అలవాటు. నువ్వు గంగ దగ్గర కిలో నెయ్యి అప్పుగా తీసుకున్నది నిజమేనా? వెంటనే గంగకు ఇవ్వాల్సిన కిలో నెయ్యితో పాటు మరో 4 కిలోల నెయ్యి కలిపి మొత్తం 5 కిలోల నెయ్యి ఇచ్చేయి, లేకపోతే నీకు కఠిన శిక్ష వేస్తాను అన్నాడు.